ఏది చేసినా తొందర చేయండి. మీరు డిలే చేసే కొద్దీ ఫలితం లేకుండా అయిపోతుంది కొన్నిసార్లు పరిస్థితి. 2021లో ఒక పేషెంట్ నా దగ్గరికి హెయిర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిండు. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అయింది, కొంచెం బాల్డ్ ఏరియా ఉందండి. అప్పుడు ఆయనకి నేను అప్పుడున్న కండిషన్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేసిన. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేదు, నేను చెప్పిన మెయింటెనెన్స్ కూడా ఫాలో కాలేదు. కట్ చేస్తే 2025లో ఆయన నా దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు ఉన్న బాల్డ్ ఏరియా చాలా పెరిగింది, చాలా హెయిర్ లాస్ అయిపోయింది. మెయింటెనెన్స్ కూడా ఫాలో చేయకపోవడం వల్ల హెయిర్ లాస్ ఎక్కువైపోయింది. బాల్డ్ ఏరియా ఆబ్వియస్లీ పెరిగిపోయింది. అండ్ డోనర్ ఏరియా క్వాలిటీ, ఎక్కడి నుంచి అయితే మనం వెంట్రుకలు తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తామో ఆ ఏరియా క్వాలిటీ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఆయనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మనం ఆయన పెద్ద సాటిస్ఫై చేయలేం, అంత థిక్నెస్ డెన్సిటీ ఇవ్వలేం. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చింది పరిస్థితి. సో నేను ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే ఒకటే సజెషన్, ఏది చేసినా తొందర చేయండి. మీరు డిలే చేసే కొద్దీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఫలితం లేకుండా అయిపోతుంది కొన్నిసార్లు పరిస్థితి. సో మీ డాక్టర్ చెప్పినట్టు వింటే మీకే బెనిఫిట్. అందరు డాక్టర్స్ ఏదో ఊరికే చేయాలనుకోరు, యూ విల్ ఫైండ్ ఏ జెన్యూన్ డాక్టర్. సో అట్లాంటిదని చెప్పినప్పుడు వింటే మీకు బెనిఫిట్ అవుతుంది. సో నెగ్లెక్ట్ చేయకండి హెయిర్ లాస్ని, హెయిర్ ఫాల్.